ఏమండి ఎప్పుడు మీరు వెరైటీగా తింటున్నారు కదా, ఈరోజు నేను ఒక వెరైటీ తీసుకొచ్చాను. అలా తినేద్దు. పాయసమా? కాదు, షీర్ కుర్మా. కుర్మానా? అదే పాయసం అయితే ఎలా తింటారు దీంట్లో అనుకున్నా కానీ కుర్మా కదా. సో ఏంటి ఇప్పుడు? ఎవరో అడిగారు పానీపూరిలో పాయసం తినిపియండి మా భయ్యాకి అని. సరే, నాకు షీర్ కుర్మా ఇష్టమని చేసుకున్నా. అలా ఒక కారిప్పియండి మా భయ్యాకి. మెడలో గోల్డ్ చైన్ ఏదైనా ఇలాంటివి. బంగారానికి ఏం బంగారం ఇస్తాంలే. షీర్ కుర్మా సో గుడ్. ఓకే, ఎవరు అడిగింది? చాలా మంచివారు అడుగుంటారు. టన్స్ ఆఫ్ మెసేజెస్ లో ఏదో ఒక స్పూన్ మచ్చుక్కి వేసుకుంటారు అనుకున్నా. మచ్చుక్కి ఎవడేసుకుంటాడు? ప్రొఫెషనల్స్ అక్కడ. ఇప్పుడు ఇది చూసారా? దిస్ ఇస్ కాల్డ్ ఏం పేరు పెడతాం? సరే, పాయసమే అనుకోని పానీపూరి పాయసం పానీపూరి అది కాడిపోతుంది. దగ్గరగారా వాడు కూడా అంత బిల్డప్ ఇవ్వలే మీ అంతా. ఎట్లుందబ్బా ఈ కాంబినేషన్? ఎవరు కనిపెట్టారో గానీ వాడికి మీసం మిలేసి దండేసి దండం పెట్టేసుకోవాలి. చాలా గుడ్. యూ హ్యావ్ టు ట్రై. సో ఎవరైతే ట్రై చేయమన్నారో వాళ్ళ కోసమే తింటున్నాను. లేకపోతే నేను యాక్చువల్లీ నాకు ఇలాంటివన్నీ అలవాటు లేవు కదా. అవును, అసలు బొత్తిగా తిన్నారు కదా మీరు ఇలాంటివి. ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, నిండేదాకా వేసుకోవాలి, లేకపోతే కారిపోతుంది. మెదడు ఉన్నవాడికి ఎవరికైనా తెలుసు. ఎందుకు అడిగారు? ఎందుకు ఆన్సర్ మీరే చెప్పారు. ఫస్ట్ టైం గులాబ్ జామ్ వేడిగా ట్రై చేస్తే బాగుంది. ఇది చల్లగా ఉంది, చిల్డ్ గా. ఇది కూడా బాగుంది. మొత్తానికి పానీపూరిలో పానీ తప్ప మిగతా అన్ని చెత్త అంతా ట్రై చేస్తున్నారు. నలుగురికి మీరు టక్కర్ దొంగ. అంటే యు ఆర్ కంపేరింగ్ విత్ మీ విత్ మహేష్ బాబు గారు. ఇట్స్ ఓకే. ఏ ప్రియాంక, ఐ యామ్ కమింగ్. పోలా అచ్చా బాబోయ్, మామూలు చేసాలి. అక్కడ పంది మాత్రమే. అంటే రికార్డింగ్ లో బిజీ కదా. నేను రికార్డింగ్ లో బిజీగా ఉన్నాను కదా. పడితే రాజా. ఓకే సరే, ఇప్పుడు తిని. ఓకే బాయ్, ఎంజాయ్. అనవసరంగా ఇచ్చాను నీకు అసలు.